హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్జే హోమ్లీ లైఫ్. అందరూ ఎలా ఉన్నారు? సో నేనైతే ఇవాళ మార్నింగ్ వ్లాగ్ని అయితే మీతోటి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఇవాళ అయితే ఇంకా 9 to 12 మా డైలీ రొటీన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఒకసారి చూసేయండి. డైలీ వ్లాగ్స్ అంటే ఏముండదు, మ్యాక్సిమం డైలీ చేసుకునే వర్క్సే ఉంటాయి. సో అందుకని వ్లాగ్స్ అయితే పెట్టడానికి కొంచెం చూయించిందే చూయించాలి, చెప్పింది చెప్పాలి, అలానే ఉంటుంది అనమాట. డైలీ రొటీనే అనమాట ఇంకా ఇదైతే. ఇంకా మార్నింగ్ అయితే ఇంకా ఇవాళ హాలిడే అనమాట పెద్దోడికి అయితే. సో ఇవాళ మొహరం ఫెస్టివల్ అని చెప్పేసి హాలిడే అయితే ఇచ్చారు. వాళ్ళైతే ఇంకా నిద్రపోతున్నారు. వాడినైతే ఇంకా హాలిడే ఉంటే వాడు నిద్రపోయినంతసేపు నిద్రపోనిస్తాను అనమాట. ఎందుకంటే మళ్ళీ వాడు డే టైంలో నిద్రపోతే ఇంకా మళ్ళీ లేట్గా లేస్తాడు. ఇంకా నైట్ కూడా సరిగా నిద్రపోడు అనమాట త్వరగా. సో ఇంకా మార్నింగే వాడికి నచ్చినంతసేపు నిద్రపోనిస్తే మళ్ళీ రేపటి నుంచి నార్మల్ అయినా కానీ లేపితే లేస్తాడనమాట. ఇంకా సో ఇంకా నిద్రపోతున్నారు ఇద్దరు కూడా. ఇంక నేను ఇంక ఇంట్లో వర్క్ చేసుకుందాంలే అని చెప్పేసి ఇక్కడ నేనైతే కిచెన్ లాస్ట్ సండే అంతా కూడా క్లీన్ చేశాను అనమాట మొత్తం కూడా. సో అదైతే వ్లాగ్ తీయటం మర్చిపోయాను. సో అన్నీ కూడా కడిగేసి మొత్తం కూడా డీప్ క్లీన్ అయితే చేశాను అనమాట. కిచెన్ అయితే అక్కడ విండోకి మనీ ప్లాంట్స్ నేనైతే లాస్ట్ టైం ఆర్డర్ పెట్టాను అనమాట. అవి చాలా ఉన్నాయి, సెట్ వచ్చాయి. సో అందులో ఒకటి ఇక్కడ పెడదాంలే అని పెట్టాను. అండ్ ఇక్కడైతే ఇంకా చూసారు కదా, సింక్ నిండా గిన్నెలే ఉన్నాయి. మొత్తం కూడా కడగాలి, ఇంకా క్లీన్ చేసేసి ఫ్లోర్ క్లీన్ చేసిన తర్వాత కడిగేసేయాలన్నమాట. సో ఇంకా టిఫిన్ వచ్చేసి దోసపిండి అయితే ఉంది. ముందు రోజు దోసపిండి అయితే వేసి పెట్టాను. ఇంకా టమాటా చట్నీ కూడా ఉందన్నమాట. నిన్న నైటే చేశాను అది కూడా. ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా టిఫిన్ చేసేసి వెళ్ళాడు అనమాట. వీడికి హాలిడే అయితే ఇంకా త్వరగానే వెళ్తాడు. మళ్ళీ లేచేస్తే ఇంకా ఊరికే బైక్ మీద తిప్పాలని బయట తిప్పాలని గొడవ చేస్తాడని చెప్పేసి టిఫిన్ చేసేసి వెళ్ళాడు అనమాట. ఇంకా బాక్స్ అయితే తీసుకెళ్ళలేదు, రైస్ ఒకటి తీసుకెళ్లారు. ఇంకా కర్రీ అయితే చేయాలి. మా వరకు రైస్ పెట్టేసుకొని కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి ఇంకా. సో ఇంక ఇక్కడ కిచెన్ అయితే ఇంకా మొన్న లాస్ట్ సండే మొత్తం కూడా డీప్ క్లీన్ చేసినా కానీ కింద కొంచెం ఈ షెల్ఫ్లు అయితే ఉండిపోయాయి అనమాట. అవి కూడా ఒకరోజు క్లీన్ చేయాలి మొత్తం కూడా. ఆ రోజు ఇంక అన్నీ కూడా సామాన్లు అన్నీ బయట పెట్టేసి కడిగేసాను అనమాట. సింక్ దగ్గర కడగటం కుదరదు అని చెప్పేసి. సో అన్నీ ఆ రోజే సరిపోయింది అసలు. సండే అయితే ఇంకేదో ఒకటి క్లీనింగ్ ఇలాంటిది ఏదో పెట్టుకుంటూ ఉంటా. ఇంకా సండేనే కుదురుతుంది మ్యాక్సిమం. ఇంకా పిల్లల్ని వాళ్ళ డాడీ చూసుకుంటాడు కాబట్టి మార్నింగ్ టిఫిన్ అది. ఇంకా ఇంకా ఫ్లోర్ అంతా కూడా క్లీన్ చేసేసి వీళ్ళు లేచేసరికి అన్నీ కూడా చేసేసుకోవాలన్నమాట. లేచారంటే ఇంకా ఏ పని చేసుకొని ఎవరు త్వరగా లేచి ఇద్దరు ఆడుకుంటే పర్లేదు కానీ ఊరికే కొట్టుకుంటూ ఉంటారనమాట. బొమ్మల దగ్గరే వస్తుంది మెయిన్. ఇంకా వాళ్ళ దగ్గరే కూర్చోవాలి. ఇంక పెద్దోడైతే ఇంక ఎలా పడితే అలాగ కొడుతూ నెడతా ఉంటాడనమాట. వాళ్ళని చూసుకోకపోతే ఇంకా కష్టం. ఇంకా వాళ్ళని ఆడిపించుకుంటూ చూసుకుంటూ ఉండాలి. ఇంకా ఆల్రెడీ వాషింగ్ మిషన్ అయితే వేసేసాను అనమాట. సో ఇంకా అది వాష్ అవుతుండేలోగా నేను ఇంట్లో వర్క్ చేసుకోవచ్చు అని ఈలోగా ఇంకా నేను వెళ్ళి వచ్చేసరికి ఇంక లేచాడనమాట. లేచి అంతే చూస్తూ ఉన్నాడు. ఇంతకుముందులాగా లేచి ఆడటం అయితే లేదు. ఇంకా లేచి చూసుకుంటూ ఉండాలి, లేదంటే నా దగ్గరికి వచ్చేస్తాడు అనమాట. డైరెక్ట్ కిచెన్లోకి వచ్చేస్తాడు. నేను ఆడే ఉంటానని తెలుసు కదా. సో ఇంకా లేచేసరికి ఇంకా అక్కడ ఆయిల్ అయితే పెడుతున్నాను అనమాట. నైట్ ఆల్రెడీ ఇంకా ఆయిల్ రాసేసి పెడతాను కానీ ఇంకా లేచేసరికి హెయిర్ ఎలా పడితే అలా అవుతుంది. వీటికి ఇంకా హెయిర్ కట్ చేయించకుండా ఉండటం ఎందుకు చేయించలేదో అర్థం కావట్లా. చేయించుంటే బాగుండేదేమో అనిపిస్తుంది. ఇప్పుడు పాపం వాడికి రోజు హెయిర్ ఆయిల్ దువ్వటం, కూమ్ పెట్టి దువ్వటం, వాడికి చిరాకుగా ఉందన్నమాట. హెయిర్ ముందుకు పడి ఐస్లో పడి ఊరికే నలుపుకుంటూ ఉన్నాడు కళ్ళైతే. ఇంకా నేనైతే ఇంకా ఎప్పటికప్పుడు ఆయిల్ రాసేసి ఇంకా రబ్బర్ అయితే పెట్టేశాను అనమాట. సో ఇక్కడ వచ్చి నేనైతే ఇది పారాషూట్ రోజ్మేరీ ఆయిల్ అయితే తీసుకున్నాను అనమాట రీసెంట్గా. ఏంటంటే చిన్నోడికి కొంచెం వన్ సైడ్ హెయిర్ ఫాల్ బాగా అవుతుంది. సో అందుకని చెప్పేసి వాడి వరకు హెయిర్ ఆయిల్ అయితే తీసుకున్నాను అనమాట. పర్లేదు, నేనైతే యూజ్ చేయడం స్టార్ట్ చేసి 1 month అవుతుంది. చూడాలి, కంప్లీట్గా అయిపోయే వరకు వాడి చూడాలి ఎలా ఉంటుందో ఏంటో. సో ప్రస్తుతానికైతే హెయిర్ ఫాల్ అయితే లేదు. మొన్నటి వరకు బాగా హెయిర్ అయితే ఊడిపోయిందనమాట. సో అందుకని చెప్పేసి ఇంకా హెయిర్ ఆయిల్ అయితే తీసుకున్నాను. సో ఇంకా ఎక్కడైతే ఇంకా ఇద్దరికి బ్రష్ అయితే చేయించాలి. ఇద్దరికి సపరేట్ బ్రష్లు, టూత్పేస్ట్లు అనమాట. ఒకరికి నచ్చవు. మళ్ళీ అది చిన్నోడికేమో రీసెంట్గానే టూత్పేస్ట్ అయితే తీసుకున్నాను అనమాట. బనానా ఫ్లేవర్ చిక్కో ఉంటుంది కదా అది. సో ఇంకా అది అయితే ఇంకా వాడు ఒకవేళ మింగినా కానీ ఏం పర్లేదు. సో చిన్నోడు కదా ఇంకా
గబక్కన మింగేస్తాడు. అందుకని చెప్పేసి మన వాడే టూత్పేస్ట్ అయితే వాడట్లేదు, వాడేవాడికి సపరేట్గా తీసుకున్నాను. ఇంకా పెద్దోడికి అయితే క్లోజప్ ఉంటుంది కదా, అదే యూజ్ చేస్తున్నా. మొన్నటి వరకు వాడికి కూడా సపరేట్గా కిడ్స్దే యూజ్ చేసాం, కానీ ఇంకా నార్మల్గా మేము యూజ్ చేసేదే ఇస్తున్నాను. ఇంకా సో ఇక్కడైతే ఇంకా వాళ్ళు ఇద్దరు బ్రష్ చేస్తున్నారు, నన్ను అసలు చేయనివ్వట్లేదు అనమాట. ఇక్కడైతే కూర్చొని ఇంకా యూట్యూబ్లో వ్యూస్ కానీ ఇన్స్టాగ్రామ్లో వ్యూస్ కానీ ఎన్ని వచ్చాయి, సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్ పెరిగారా లేదా అని చూస్తున్నా. అండ్ అలాగే మా హస్బెండ్ రీసెంట్గా యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశారనమాట. ఈ కిడ్స్ స్టోరీస్ ఉంటాయి కదా, అవైతే కార్టూన్ స్టోరీస్ అయితే పెడుతున్నాడు. రీసెంట్గా ఒక 3 days అవుతుంది స్టార్ట్ చేసి కూడా. సో తన ఛానల్ కూడా చెక్ చేస్తూ ఉంటాను అనమాట, వ్యూస్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ వచ్చారా లేదా అని. తన వీడియోస్ లింక్స్ షేర్ చేయడం కానీ అలాగా చేస్తున్నా. సో తనకి ఇంకా ఏమైనా తనే వీడియోస్ అయితే చేస్తున్నాడు, నేను జస్ట్ ఇంకా అప్లోడ్ చేసి పెడతాను అనమాట, ట్యాగ్స్ లాంటివి అవి ఏమైనా ఉంటే. సో అలాగే ఇంకా ఎక్కడైతే ఇంకా వాళ్ళు ఈలోగా బ్రష్ చేసేసి బిస్కెట్స్ అయితే తింటున్నారు అనమాట. సాల్ట్ బిస్కెట్స్ ఉంటాయి కదా చిన్న చిన్నవి. సో అదైతే చిన్నోడు స్టార్ట్ చేశాడనమాట, వాడిని చూసి పెద్దోడు కూడా తినాలని ఇంకా గొడవ. ఇంకా సరేలే అని ఇద్దరికి కొద్దిగా వేసి పెట్టాను. అదేంటంటే అందులో వాము కూడా ఉంటుంది అనమాట. సరే ఇంకా ఎర్లీ మార్నింగ్ అది కూడా మంచిదేలే అని చెప్పేసి సరేలే అని తినేస్తున్నాను ఇంకా. సో ఇక్కడైతే ఇంకా గిన్నెలు అయితే కడగడం స్టార్ట్ చేశాను. వాళ్ళ తినేలోగా సగమన్నా ఆగిపోతాయిలే అని చెప్పేసి స్టార్ట్ చేశాను అనమాట. ఈలోగా వాళ్ళు కొట్టుకోకుండా ఉంటే కొద్దిగా అయిపోతాయి, లేదంటే అవి కూడా పని కూడా అవ్వదు. సో ఒక్కోసారి కుదిరితే నైటే కడిగి పెట్టేసుకుంటాను, కానీ ఇప్పుడైతే నాకు అసలు వల్ల అవ్వట్లేదు. ఎందుకంటే ఈవినింగ్ వాడిని థెరపీకి తీసుకెళ్తున్నాను కదా, స్కూల్కి తీసుకెళ్ళి తీసుకురావటం, మళ్ళీ ఈవినింగ్ థెరపీకి తీసుకెళ్ళి తీసుకురావడం, ఇంట్లో వర్క్ మళ్ళీ ఇంకా సాయంత్రం రాగానే మళ్ళీ వాళ్ళకి ఫుడ్ పెట్టేసేయటం ఇద్దరికి. ఇంకా సో అసలు టైం అయితే ఉండట్లే. ఇంకా ఈవినింగ్ అయితే ఇంకా త్వరగా తినేసి నిద్రపోదాం అనిపిస్తుంది, అలా ఉంటుంది ఇంకా తిరిగి. సో ఇద్దరితోటి మేనేజ్ చేయడం అసలు చాలా కష్టం. అదిగాక ఇంకా ఇంకా థెరపీలు కానీ స్కూల్స్ కానీ తిరగాలంటే ఇంకా కష్టం అవుతుంది అసలు. చిన్నోడు కొద్దిగా పెద్దయ్యాడు, వాడు నడుస్తాడులే, కానీ నడుస్తూ ఉంటాడు, తీసుకెళ్ళే పని లేదు. బట్ ఇంకేంటంటే డైలీ 1-2 రోజులు అంటే సరిపోతుంది, కానీ డైలీ తిరగాలంటే అసలు వల్ల అవ్వట్లేదు. సరేలే ఇంకా వాడి కోసం తప్పదని చెప్పేసి ఇంకా తీసుకెళ్తూనే ఉన్నాను. ఇంకా టైము అడ్జస్ట్ అవ్వకపోయినా ఇంకా అడ్జస్ట్ చేసుకుంటాను. ఇంకా ఒకవేళ ఇంకా పని అవ్వలేదు అంటే ఇంకా ఈవినింగ్ వచ్చిన తర్వాత త్వరగా చేసేసుకొని వంట అయితే రెడీ చేసుకుంటాను అనమాట. సో ఇక్కడైతే ఇంకా దోశ అయితే టిఫిన్ పెడదామని దోశ అయితే వేసేస్తున్నా. ఇంకా చిన్నవాడైతే ఇంకా వాడే వేయాలని పట్టుకొని, సో వాడు కూడా నేను వేస్తుంటే వాడు కూడా చేపట్టుకొని వేయాలని అనమాట. సో అది ఇంతకుముందు పెద్దోడు చేసేవాడు అనమాట, ఇలాగ దోశలు వేస్తుంటే వచ్చి వాడు కూడా వేయాలని చెప్పేసి ఇక్కడే కూర్చునేవాడు కౌంటర్ టాప్ మీద. సో ఇంకా వాడు మర్చిపోయాడు, మళ్ళీ వీడు స్టార్ట్ చేశాడు అనమాట. వీడు కూడా చూస్తున్నప్పుడే వేయాలి దోశలు కూడా. వేయగానే ఇంక ప్లేట్స్ తెచ్చేసుకుంటాడు పెట్టమని. మళ్ళీ తినడానికి అంత ఇంట్రెస్ట్ ఉండదు అనమాట, వేసినంత ఇంట్రెస్ట్. ఏదో 4-5 ముక్కలు తింటాడు ఇంకంతే. ఈ మధ్య ఇంకా వీడు నా దగ్గర పాలు మానిపించలేదు కదా, ఇంకా టిఫిన్ సరిగా తిండనమాట. దోశలు వేసిన ఇడ్లీ కానీ ఏదైనా కానీ 4-5 ముక్కలు తింటాడు ఇంకంతే. తిండు మళ్ళీ వాడికి సపరేట్గా ఏదైనా వాడికి ఏదైతే ఇంట్రెస్ట్గా తింటాడో అది చేసి పెట్టాలన్నమాట. ఉప్మా కానీ, పొంగల్ ఉంటుంది కదా లైట్గా పొంగల్ కానీ, సేమియా ఉప్మా కానీ. ఈ మధ్య సేమియా ఉప్మా కూడా కొద్దిగా పెడుతున్నా, తినట్లేదులే అని. లేదంటే పులిహోర, లెమన్ రైస్ కానీ, చింతపండు పులిహోర ఉంటుంది కదా అది కానీ అప్పుడప్పుడు అవి కూడా చేస్తున్నా. మార్నింగ్ అస్సలు టిఫిన్ సరిగ్గా తిండనమాట. సో అది ఇంకా వీడి గురించి ఏదైనా ప్రాబ్లం ఏంటి అంటే ఇంకా వెయిట్ అనమాట. వెయిట్ అసలు పెరగట్లేదు చిన్నోడైతే. తింటే కదా వెయిట్ పెరిగేది. అది కాక ఇంకా డబ్బా పాలు ఉంటాయి కదా, అవి తాపాలన్నా తాగడనమాట. పెద్దోడికి ఆల్రెడీ అలవాటు అయిపోయింది, వాడిని మానిపించాను, తాగాడనమాట. మొన్న ఈ మధ్య వరకు కూడా తాగాడు, ఇంకా మానిపించాము అవి కూడా. చిన్నోడికి తాపుదామంటే అస్సలు అలవాటు చేసుకోవట్లేదు. గ్లాస్లో తాపుదామన్నా కానీ అస్సలు తాగడు పాలైతే. వాడు ఒక ఇంట్రెస్ట్గా తాగుతాడని ఇది ఇన్స్టెంట్ బాదం మిక్స్ ఉంటాయి కదా మిల్క్లో, అవి కూడా కలిపి తాపేదాన్ని. అస్సలు తాగడు ఇంట్రెస్ట్గా.
అందుకే వాడి వెయిట్ గురించి కొంచెం ఆలోచిస్తున్నా, ఏం పెట్టాలి ఏంటి అని. మీకు ఏదైనా ఐడియాస్ ఉంటే చెప్పండి కామెంట్ సెక్షన్లో, ఎలాంటి ఫుడ్ పెడితే వెయిట్ అనేది గెయిన్ అవుతారని. సో వాడిని కూడా పాలు మానిపించడానికి చాలా చాలా ట్రై చేస్తున్నా, నా వల్లైతే అవ్వట్లా. డే టైంలో అప్పుడప్పుడు మానిపిస్తాలే కానీ వాడైతే పెద్దోడు మానుకున్నంత ఇంట్రెస్ట్గా వాడు అసలు ఏడుస్తూ ఉంటాడు. పెద్దోడైతే వాడికి 8th మంత్లోనే డబ్బా పాలు అనేది అలవాటు అయ్యాయి అనమాట. సో నా దగ్గర అంత ఇంట్రెస్ట్గా తాగేవాడు కూడా కాదు అప్పుడు. ఆ టైంలో అడగడు అనమాట ఇంకా పాలని కూడా. చిన్నోడు అలా కాదు, వాడికి ఇంకా తాగాలి అనిపిస్తే ఇంకా వచ్చి ఒళ్ళో పడుకుంటాడు, లేదంటే ఇంక ఏడుస్తాడు అనమాట ఇచ్చే వరకు. సో వాడిని ఎలా మానిపించాలో అర్థం కావట్లా. నాకు కూడా మానిపిద్దామని అయితే ఉంది. 20 months అనమాట ఇప్పుడు వాడికి. 1.5 year దాటి ఒక 2 months అవుతుంది. సో మానిపించాలనే ఉంది నాకు కూడా. ఇంకా ఫీడింగ్ ఇప్పటికి ఇవ్వాలంటే కొంచెం నీరసంగా వస్తుందన్నమాట. నేను ఫుడ్ తినేది అంతంత మాత్రం. సో వాడికి కూడా ఇంకా మానిపిద్దామనే చూస్తున్నా, ఎలా ఏంటి అనేది అర్థం కావట్లేదు. మీ దగ్గర ఏమైనా సజెషన్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి, మదర్స్ ఎవరైనా ఉంటే. ఇంకా ఇక్కడ గిన్నెలన్నీ కడిగేసిన తర్వాత ఇంకా స్టవ్, కౌంటర్ టాప్, సింక్ ఇవన్నీ క్లీన్ చేయకపోతే తృప్తిగా ఉండదు అనమాట మనకి. అందరికీ అంతే కదా, గిన్నెలోటికి కడిగేస్తే సాటిస్ఫాక్షన్ అయితే ఉండదు. దాంతోపాటు కౌంటర్ టాప్, స్టవ్, సింక్ ఇవి 3 కూడా క్లీన్ చేసిన తర్వాతే సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది మనకి. సో అప్పుడే కొద్దిగా నీట్గా కనిపిస్తుంది కిచెన్ కూడా. మనకి కూడా ఈ వంట చేయాలన్నా కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట. ఎక్కడ పడేసి ఎలా పడితే అలాగా డర్టీగా ఉంటే అసలు చేయాలని ఇంట్రెస్టే రాదు ముందైతే వంట చేయడానికి. నేనైతే మార్నింగ్ లేవగానే ముందైతే ఇంకా ఏదేది ఎక్కడ ఉందో అవన్నీ డస్ట్ అంతా కూడా క్లీన్ చేసిన తర్వాతే వంట చేయాలనిపిస్తుంది నాకైతే. బట్ ఈ మధ్య ఇంకా లంచ్ బాక్స్ అవి ప్రిపేర్ చేయాలని చెప్పేసి అంత టైం అయితే ఉండట్లా. లేదు అంటే ఇంక ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ ఇంకా క్లీన్ చేసేసుకుంటా. ఇంక ఇక్కడైతే మా వాడు టిఫిన్ సరిగ్గా తినలేదనమాట చిన్నోడు. పెద్దోడైతే వాడు చట్నీ ఉంటే చాలు, ఇంక చట్నీ కానీ కారపొడి ఉంటే ఏదైనా తినేస్తాడు. ఇంకా చిన్నోడికి ఇంకా ఇక్కడ ఉప్మా అయితే రెడీ చేస్తున్నా, గోధుమ రవ్వ ఉప్మా. ఒకరోజు బొంబాయి రవ్వ ఉప్మా, ఒకరోజు సేమియా లేదంటే గోధుమ రవ్వ, ఇలా చేస్తూ ఉంటాను అనమాట ఆల్టర్నేట్గా. ఇవాళ అయితే ఇంకా గోధుమ రవ్వ ఉప్మా అయితే చేద్దాంలే అని ప్రిపేర్ చేస్తున్నా. వాడైతే నిద్రపోయాడు అనమాట. ఒక 1/2 hour అలా పడుకుంటాడు, చిన్న న్యాప్ వేస్తాడు, ఇంకా అంతే. సో ఇంక ఇక్కడ నన్ను డైలీ ఏడిపించే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఈ ఆనియన్సే అనమాట. డైలీ ఏడవలసింది కట్ చేసేటప్పుడు. ఇవాళ ఏంటి ఇంకా మార్నింగ్ 7:15 అయింది నేను లేచేసరికి. ఇంకా ఆ టైంకి లేచిన బాగా నిద్ర వస్తూ ఉందన్నమాట. నైట్ మూవీ చూస్తా అంతే పడుకున్నా. ఈ సినిమా ఉంది కదా మరీచిక అని, ఆ సినిమా చూస్తా పడుకున్నాను అనమాట. అది కూడా మధ్యలో ఆపేసి పడుకున్నాను అనమాట. మొత్తం కంప్లీట్గా చూడాలనిపించింది, బట్ ఎందుకు మధ్యలో హారర్ పిక్చర్ లాగా అనిపించి మధ్యలో క్లోజ్ చేసేసి నిద్రపోయాను అనమాట. భయం వేసింది. హారర్ పిక్చర్ అయితే అసలు అమ్మో ఇంకా నైట్ అంతా నిద్ర కూడా పట్టేది కాదు. బట్ ఇంకా తర్వాత మార్నింగ్ కొద్దిగా మార్నింగ్ లేచిన తర్వాత మా హస్బెండ్కి టిఫిన్ అది రెడీ చేస్తే చూశాను అనమాట రిమైనింగ్ మూవీ కూడా. బట్ బాగుంది సినిమా అయితే. నేను ఎలాగంటే ఈ మధ్య మూవీస్ ఎక్కువ చూడట్లేదు కానీ ఇన్స్టాగ్రామ్లో కొంతమంది పెడుతూ ఉంటారు కదా మూవీస్ గురించి బాగున్నాయని చెప్పేసి రివ్యూస్తో పెడుతున్నారు కదా. సో అవి చూసాను అనమాట. మరీచిక మూవీ గురించి బాగా రివ్యూ అయితే చెప్తున్నారు. అందుకని చెప్పేసి ఈ ఉంది కదా మూవీ రూల్స్లో అయితే చూసాను అనమాట పెట్టుకొని. సో చాలా బాగుంది, థ్రిల్లర్ మూవీ అనమాట. సస్పెన్స్, ఎక్కడికక్కడ సస్పెన్స్ ఉంటుంది, థ్రిల్లింగ్గా ఉంటుంది. చూసే కొద్దీ ఇంకా ఎండ్ వరకు చూడాలనిపిస్తుంది. మధ్యలో ఏంటంటే నాకు కొద్దిగా హారర్ అనిపించి భయం వేసి ఇంకా ఫోన్ ఆఫ్ చేసి గట్టిగా కళ్ళు మూసుకొని నిద్రపోయాను అనమాట. ఆ టైంకి వీళ్ళందరూ నిద్రపోతూ ఉన్నారు పిల్లలు. సో ఇంకా నాకు ఒక్కదాన్ని భయం వేసి ఇంకా పడుకున్నాను అనమాట. మూవీ చూస్తా అంతే. ఇంకా మ్యాక్సిమం సినిమాలు అయితే అసలు చూడటం ఆపేసి కూడా నా సెకండ్ ప్రెగ్నెన్సీ టైంలో అప్పటి నుంచి అసలు మూవీస్ పెద్దగా చూడట్లేదు. బట్ ఇప్పుడు ఏంటంటే ఇంకా అప్పుడప్పుడు బాగా రివ్యూస్ ఉంటాయి, బాగా మంచి స్టోరీ మూవీస్ ఉంటాయి కదా, అవైతే చూస్తున్నాను అనమాట. అవి కూడా ఇన్స్టాగ్రామ్లో పెడుతూ ఉంటారు కదా అందరు పోస్టులు, ఈ మూవీ చూడండి బాగుంటుందని చెప్పి. సో అలాంటివి అయితే చూస్తున్నాను అనమాట అప్పుడప్పుడు పెట్టుకొని టైం ఉన్నప్పుడు అది కూడా. సో అది ఇంకెక్కడైతే నేను పప్పుచారు చేద్దామనేసి ఇక్కడ
కూరగాయలు అయితే కట్ చేస్తున్నాను అనమాట. సొరకాయ సాంబార్ అయితే చేస్తున్నాను. మునక్కాయ ఉంటే మునక్కాయ సాంబార్, సొరకాయ ఉంటే సొరకాయ సాంబారు. అదే అనమాట, పేరులోనే తేడా. సాంబార్ అయితే సేమ్ టేస్ట్ ఉంటుంది. పప్పు అది కడిగి పెట్టుకున్నాను అనమాట. అలాగే చింతపండు కూడా కడిగేసి నానబెట్టేసుకున్నాను. చాలామంది చింతపండు కడగరు కదా, సో అలా మాత్రం అసలు చేయదు. చింతపండు 1-2 సార్లు ఒకసారి కడుక్కొని అప్పుడే నానబెట్టేసుకోండి. ఎందుకంటే బయట కొంతమంది ఓపెన్గా పెడుతూ ఉంటారు. చింతపండు అనేది చాలా డస్ట్ ఉంటుంది దాని మీద. 1-2 సార్లు కడిగేసిన తర్వాతే నానబెట్టేసుకోండి చింతపండు అయితే. సో ఇక్కడైతే పప్పు అయితే ఉడికిపోయింది. పొయ్యి మీద పెట్టేశాను కుక్కర్లో. ఉడికిన తర్వాత ఇంకా ఈలోగా కూరగాయలన్నీ కూడా వాటర్లో వేసేసి ఉడకబెడుతున్నాను అనమాట. సో ఇంకా ఈ గ్యాప్లో మా వాడికి ఒక యాక్టివిటీ చేపిద్దామని ఇక్కడైతే కూర్చోబెట్టాను అనమాట. అదేంటి అంటే, ఇక్కడ ఒక కార్డ్బోర్డ్ మీద ఇక్కడ సర్కిల్ లాగా గీసాను కదా, అంటే సర్కిల్ కాదు, ఇలా ఇవి ప్రొవిజన్స్ ఉంటాయి కదా, ఈ కందిపప్పు కానీ పచ్చిశనగపప్పు ఏవో ఒకటి, అవి ఒక బౌల్లో వేసిచ్చి దానికి ఆ లైన్ అనేది ట్రేస్ చేస్తూ దాని మీదే పెట్టాలన్నమాట. ఇది దేనికి హెల్ప్ అవుతుందంటే హ్యాండ్ ఐ కోఆర్డినేషన్కి బాగా హెల్ప్ అవుతుందంట. హ్యాండ్ గ్రిప్ కూడా బాగా వస్తుందని చెప్పి ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ చూశాను. ఆల్రెడీ నా అకౌంట్లో షేర్ చేశాను అనమాట. ఒకసారి చూడండి వీడియో అయితే. చాలా యాక్టివిటీస్ అయితే ఉన్నాయి, చాలా హెల్ప్ అవుతాయి యాక్టివిటీస్ అయితే. ఏంటంటే అది హ్యాండ్ రైటింగ్కి బాగా హెల్ప్ అవుతుందంట. మా వాడికి ప్రజెంట్ అయితే ఏమి రాయటం అయితే రావట్లేదు, సో అదే అనమాట. అందుకే చేపిస్తున్న కొన్ని యాక్టివిటీస్ అయితే డైలీ ఒకటి చొప్పున చేపిద్దాంలే అని చెప్పేసి. మా వాడైతే పెద్ద ఇంట్రెస్ట్గా కూర్చొని చేయడు అనమాట. స్కూల్లో చేస్తాడు, థెరపీ దగ్గర చేస్తాడు, కానీ ఇంట్లో అయితే అస్సలు మాటే విండు. అంటే స్కూల్లో కూడా నేర్పిస్తున్నారు, కానీ వీడికి ఏంటంటే జస్ట్ స్క్రిబ్లింగ్ అయితే వచ్చిందనమాట. అంతే, పట్టుకొని రాయరా అంటే జస్ట్ ఇంకా ఎలా పడితే అలా గీసాడు అంతే, ఇంట్రెస్ట్గా రాయడు. సో అదే కొద్దిగా ప్రాక్టీస్ చేపిద్దాం అని చెప్పేసి ఏమైనా హెల్ప్ఫుల్ వీడియోస్ కానీ యాక్టివిటీస్ కానీ ఉంటాయేమో అని చెప్పి చూస్తుంటే ఇన్స్టాగ్రామ్లో వీడియో చూసాను అనమాట. సో మొత్తం కూడా టోటల్ 16 యాక్టివిటీస్ ఏమో పెట్టారు. సో అందులో నాకు అవైలబుల్ ఉన్న, నాకు కన్వీనియంట్గా ఉన్నదైతే ట్రై చేయించాను. సో చూద్దాం. వాడైతే ఇంట్రెస్ట్గా కూర్చొని అయితే చేయలేదు ఇవాళ, కాకపోతే నెక్స్ట్ ఈవినింగ్ కానీ లేదంటే నెక్స్ట్ రేపు మార్నింగ్ కానీ అలా ట్రై చేపిస్తాను. వాడికి ఖాళీగా ఇంట్రెస్ట్గా కుదురుగా కూర్చున్నప్పుడు చేయించాలన్నమాట. సో హ్యాండ్ రైటింగ్ కూడా వస్తే కొద్దిగా బాగుంటుంది అని చెప్పేసి నా ప్రయత్నం. అండ్ ఇక్కడైతే కూరగాయలు కూడా ఉడికిపోయిన తర్వాత అందులో పప్పు కూడా వేసి చింతపండు రసం కూడా వేసేసి అందులో ఉప్పు కారం అలాగే సాంబార్ పౌడర్ కూడా వేసి అలా కొద్దిగా బెల్లం కూడా వేసాను. బెల్లం వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట రసంలో కానీ సాంబార్లో కానీ. అలాగే నేను చింతపండు పులిహోరలో కూడా కొద్దిగా వేసాను అనమాట, లైట్గా బెల్లం వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. సో ఇవన్నీ కూడా ఉడికిపోయిన తర్వాత ఇంక ఇక్కడైతే తాలింపు అయితే పెట్టేశాను. తాలింపు పెట్టాక ఇంకా ఆపేస్తే సరిపోతుంది. ఇంకా పక్కన రైస్ కూడా పెట్టాను. ఇంకా అది కూడా అయిపోతే ఇంక వీళ్ళకైతే లంచ్ అయితే పెట్టాలన్నమాట. ఫుడ్ అయితే ఆల్రెడీ వీడు ఉప్మా తినేసాడు కాబట్టి కొద్దిగా లేట్గా తింటాడు. ఇంకా పెద్దవాడికి అయితే పెట్టాలి. సో అదనమాట. ఈ బ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. బాయ్ బాయ్. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుస్తాను.